నమస్తే. అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పి కాంగ్రెస్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కీర్తిలత గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకు మళ్ళీ కొత్తగా దీన్ని తెరదీసినని కాంగ్రెస్ అంటుంది? కొత్తగా తెరదీసేది ఏం లేదు. ఎప్పటి నుంచో మన గౌరవ ఎమ్మెల్సీ ఆత్మీయ సోదరి కవితక్క గారు ప్రతి జిల్లాలోనూ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి కూడా బీసీలందరినీ జాగృతం చేసి అన్ని రకాలుగా బీసీలు ముందుండాలని చెప్పిన జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో పెట్టాలని కవితక్క గారు డిమాండ్ చేశారు. జ్యోతిబా పూలే విగ్రహంతో పాటు సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మహిళలందరినీ కూడా జాగృతం చేసి మహిళలు ఈరోజు బయటికి వచ్చి చదువుకొని ఉద్యోగాలలో కానీ అన్ని రంగాలలో రాణిస్తున్నామంటే జ్యోతిబా పూలే గారు వారి భార్యని సావిత్రిబాయి పూలే గారికి మొదటి చదువు చెప్పి ఆయన స్టూడెంట్ని చేసుకుని వాళ్ళ భార్యని ఆవిడ ఉపాధ్యాయురాలుగా మారి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మహిళలందరికీ కూడా ఆదర్శమైనటువంటి ఆ పుణ్య దంపతుల విగ్రహాలు రెండు కలిపి అసెంబ్లీ ఆవరణలో పెట్టాలని ఈరోజు ధర్నా చౌక్లో యునైటెడ్ పూలే ఫ్రంట్ భారత జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు కవితక్క గారు ఇక్కడ కొన్ని వేల మందితో నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ నెల 11న జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అనౌన్స్ చేయాల్సిందే. లేకపోతే దాని తర్వాత పరిణామాలు తప్పకుండా. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, అప్పుడు ఎందుకు పెట్టలేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి కదా. విమర్శలు వస్తాయి. ఎందుకు పెట్టలేదు అంటే దానికి మించిన ఎన్నో కార్యక్రమాలు చేశారు. సరే, అప్పుడు వాళ్ళు పెట్టలేదు, మరి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మరి మీకెందుకు ఆలోచన రాలేదు? అప్పుడు ఆలోచన రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే బీసీలందరినీ అంటే బీసీ చైతన్యం ఎప్పుడు వచ్చిందో, బీసీ చైతన్యం వచ్చినప్పుడు మరి బీసీల ఆరాధ్య దైవం జ్యోతిబా పూలే విగ్రహం కూడా ఉంటే బాగుంటుందని ఇప్పుడు ఆలోచన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నాడు, మీరెందుకు ఫైట్ చేయలేదు? ఈరోజు ప్రతిపక్షంలో ఉండి మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు చెయ్యండి. మంచి కార్యక్రమమే కదా ఇది, ఎవరింట్లోకో వచ్చేదో ఎవరి కోసమో కాదు కదా, ఇది ఒక సమాజం కోసం, బీసీ సమాజం కోసం, అణగారిన వర్గాల ఐడెంటిటీ కోసం మేము అడుగుతున్నాము. ఎవరి ఇంట్లోకి వచ్చేది కాదు. మీకు కిరీటం ఏం పడిపోతుంది పెట్టడం వల్ల? స్పేస్ ఎంత పడుతుంది? అంత పట్టింపులకు పోవాల్సిన అవసరం ఏముంది? అంటే మీకు బీసీలతో పని లేదా? బీసీ నాయకులతో పని లేదా? అసలు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది? బీసీలు అంటే తెలంగాణలో కావచ్చు, అటు దేశవ్యాప్తంగా కూడా కులగణన చేసింది, బీసీ బిల్ పాస్ చేసినాం, ఇంతకన్నా ఎవరు చేయలేదని కూడా వాదనలు అక్కడ నుంచి వినపడుతున్నాయి కదా. బీసీ బిల్లు ఎవరు పాస్ చేయలేదు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు బీసీలకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకి ప్రతి ఒక్క బీసీకి కూడా ఎలా అండగా ఉండాలి, వాళ్ళ కులవృత్తిని ఎలా ప్రోత్సహించాలి, బీసీ భవనాలకు ఎలా ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా ఎదిగేలా చేయాలని ఆలోచన కేసీఆర్ గారు చేశారు. నిజంగానే ఈసారి కూడా గవర్నమెంట్ వచ్చుంటే ఖచ్చితంగా బీసీ బిల్లు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కేసీఆర్ గారే ప్రవేశపెట్టేవాళ్ళు. దురదృష్టవశాత్తు ప్రజలందరూ కూడా మేము తప్పు చేసినామని ఇప్పుడు ఫీల్ అయ్యేటట్టు ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామో, ఒక దరిద్రపు పాలనను తెచ్చుకున్నామని ఫీల్ అవుతున్నారో, ఈ పాలనలో ఏదైతే మీరు పీఠం ఎక్కడానికి, ఏదైతే గద్దెనెక్కడానికి, మీరు ఆ పదవులను అనుభవించడానికి అబద్ధపు ప్రాపగాండతో, అబద్ధపు ప్రచారాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే ఏవైతే హామీలకు వాళ్ళు ఇచ్చే వీటికి కంటే ఎక్కువ ఇస్తామని మభ్యపెట్టి మాయ చేసి ఇప్పుడు గద్దెనెక్కి ఈ రోజున ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు. కాకపోతే బీసీ బిల్లులో మాకు న్యాయం జరిగిందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే బీసీలో అత్యధిక జనాభా ఉంది, 56% అప్పుడే ఉంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అలాంటిది 42% అనేది అసలు మేమెంతో మాకంత కావాలి కదా. మేమెంతో మాకంత కాకుండా ఏదో అంటే బీసీలు అంటేనే అణగారిన వర్గాలు, వీళ్ళని ఎప్పుడు అణిచివేసేటట్టే చూడడము, వీళ్ళు అనుచరులు, వీళ్ళు జస్ట్ ఏదో ఇది అన్నట్టే ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే చూపు. సో బీసీలు అణగారిన వర్గాలు అణిచివేదకే కాదు, వీళ్ళు బానిసలు మాత్రమే కాదు, బాసులు కూడా అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్క విలేజ్లోనూ, ప్రతి ఒక్క ఇప్పుడు అసెంబ్లీలోనూ దేశమంతటా కూడా బీసీ బిల్లు పాస్ కావాలి. బీసీలందరికీ కూడా మేమెంతో మాకంత చట్టసభలలో మాకు స్థానాలు కావాలి. ఆ చట్టసభలలో ముఖ్యంగా మహిళా బిల్లు మేము ఏదైతే తెచ్చుకున్నామో, మహిళా బిల్లులో కూడా బీసీ మహిళల వాటా కూడా ఖచ్చితంగా తేలాలి. బీసీ మహిళలు కూడా ఎంతో చైతన్యంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాయకత్వం వహించడానికి ఎంతో ఆతృతగా ఆశతో ఉన్నారు.
ఖచ్చితంగా నిజాయితీగా పరిపాలన చేయడానికి అలాంటి వాళ్ళకు కూడా మాకందరికీ కూడా అవకాశాలు కలగాలని నేను డిమాండ్ చేస్తున్నాను. పెద్ద ఎత్తున గ్యారంటీలు ఏవైతున్నాయో సన్న బియ్యం, ఈ మధ్యలో సన్న బియ్యం కూడా ఇస్తూ ఉన్నారు. ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది, మా ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ముందడుగేస్తుంది, గ్యాస్ కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, కరెంటు కావచ్చు. సో ఇట్లా కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కావాలనే విష ప్రచారం చేస్తున్నది కూడా వినబడుతుంది. ఇప్పుడు విష ప్రచారం చేస్తే ప్రజలందరూ ఎక్కడో కొంత ఒక ఏరియాకి మాత్రమే వర్తిస్తుంది విష ప్రచారం అనేది మనం చెప్పి చేయిస్తే. కానీ ఇప్పుడు రాష్ట్రం అంతా బగ్గుమంటుంది కదా, అది విష ప్రచారం ఎలా అవుతుంది? న్యాచురల్గా ప్రజల మనసుల్లో నుంచి వచ్చే మాటలు అవి, ఏదైతే వాళ్ళ గుండెలు మండి మాట్లాడే మాటలు. ఒక రైతుని చూడు, ఒక గృహిణిని చూడు, ఎవరిని చూసినా కానీ నీళ్లు లేక ఇచ్చిన హామీలను ఇవ్వక ప్రతి మహిళల్ని ఎట్లా మోసం చేసిండు, మహిళల ఓట్లను ఎట్లా కొల్లగొట్టిండు. ప్రతి మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మితోటి తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మరి అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఏ ఒక్క పని చేయలేదు. రైతు బీమా అని, రైతు భరోసా, ఇవన్నీ కూడా కొంతవరకు చేసి, ఏదో 100% చేయకుండా కొంతవరకు చేసినాము. ఇంకా మాకు బడ్జెట్లో నిధులు లేవు, వచ్చినాక చేస్తాము, ఇట్లాంటి మాటలతో మభ్యపెడుతూ ఏదో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. పెద్ద పెద్ద సభల్లోనే చెప్తున్నాడు మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి వచ్చే దానిలో అసెంబ్లీలో సీతక్క ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ లేదు, బడ్జెట్ రాగానే ఇస్తాము, మేము ఇవ్వాలనుకుంటున్నాం కానీ అక్కడ బడ్జెట్ లేదు. ఏమన్నంటే వీళ్ళు అప్పులు చేసిండ్రు, ఆ ఇంట్రెస్ట్ లెక్క కడుతున్నామంటే, అప్పులు చేసినా ఎంతో అభివృద్ధి తెలంగాణలో ఎక్కడికి పోయినా ఒక ఆనవాళ్ళు కనిపిస్తుంది. ఒక వైద్యశాల కనిపిస్తుంది, ఒక మెడికల్ కాలేజ్ కనిపిస్తుంది, ఒక గురుకుల పాఠశాల కనిపిస్తుంది, ఒక కలెక్టరేట్ కనిపిస్తుంది, ప్రతి ఒక్క ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. మరి నువ్వు కూడా ఈ గడిచిన సంవత్సరంన్నర కాలంలో, ఇప్పుడు 5 ఏళ్ల కాలంలో ఎంత అప్పు చేసిండ్రో, నువ్వు 1.5 yearలో అంత అప్పు చేసి ఎక్కడ నువ్వు చేసిన ఆనవాళ్ళు ఏవి, నువ్వు చేసిన అభివృద్ధి ఏది అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేసి లక్షల 100 కోట్ల అప్పు చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పయనంలో వెళ్తా ఉంది. నెక్స్ట్ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటున్నారు, ఏం చెప్తున్నారు? బీజేపీ ప్రభుత్వం వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా, త్వరలోనే తప్పకుండా తేలుతుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు నిలబెడితే అన్ని సీట్లు గెలిచే ఇది. ఎందుకంటే ప్రజలలో మార్పు వచ్చింది. ఏదైతే మార్పు 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 అని కాంగ్రెస్ని గెలిపించుకున్నారో, ఇప్పుడు వెంటనే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి, మేము తప్పు చేసినాం, మళ్ళీ మాకు మార్పు కావాలని ఇప్పుడే, అంటే ఒక 5 ఏళ్ల కాలం తర్వాత కోరుకునే మార్పుని సంవత్సరం కాకముందే ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్షణం ఎలక్షన్స్ పెట్టినా ఎన్ని సీట్లు నిలబెడితే అన్ని సీట్లను గెలిపించి మళ్ళీ బీఆర్ఎస్ని ఖచ్చితంగా పదవిలోకి, అధికారంలోకి కూర్చోబెడతామని ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మేము కన్న తల్లి లాంటి కేసీఆర్ గారిని, కన్న తండ్రి లాంటి కేసీఆర్ గారిని పోగొట్టుకొని ఈరోజు ఈ అడ్డమైన వాళ్ళని తెచ్చుకొని అసలు ఏ పనులు చేయక ఎక్కడ అసలు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ స్టేట్లో ఎవ్వరి దగ్గర మనీ రొటేషన్ లేదు. రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, బిజినెస్లు ఆగిపోయినాయి, ఎక్కడోళ్ళక్కడ కూడా ఏడుస్తున్నారు. అంటే మొత్తం అసలు కుదేలైపోయింది, రాష్ట్రమే కుదేలైపోయింది, నాశనం అవుతుంది. ఇంకా ఈ మిగిలిన 3.5 సంవత్సరాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది అనే నమ్మకం ఖచ్చితంగా లేదు. మధ్యలోనే మధ్యంతర ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వస్తుంది.